బ్యాచిలర్ స్టైల్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ బీన్స్ కట్ చేసుకుందాం, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కిలో చికెన్ లేదా అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఈ బీన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది, పెద్దగా కట్ చేస్తే మంచిగా ఉండదు. ఎంత చిన్నగా మంచిగా ఉంటే ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. చికెన్ని ఒక 3 to 4 times బాగా క్లీన్గా కడగాలి. ఎంత మంచిగా కడిగితే అంత మంచిది. మంచిగా కడగకపోతే మళ్ళీ స్మెల్ వస్తుంది, బాగుండదు అన్నమాట, టేస్ట్ మంచిగా ఉండదు. నీట్గా కడుక్కున్నాక పక్కన పెట్టుకోండి చికెన్. దాని తర్వాత బీన్స్ని తీసుకొని బీన్స్ని కూడా ఒక సైడ్ పక్కన పెట్టుకోండి. చికెన్లో ఆయిల్ కొంచెం ఒక 1 tablespoon or 2 tablespoon ఆయిల్ వేసి ఇంకా కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోండి. మసాలాలు ఇంకా చికెన్ మసాలా మీకు కావాలంటే అది కూడా వేసుకోండి. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా పసుపు, మసాలాలు. నేనైతే ఏం ఎక్కువ వేయలేను మసాలా, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఈ 4 వేసి ఇది కావాలంటే పెరిగేసుకొని టెక్స్చర్ మస్తు ఉంటుంది. నేనైతే వేసుకోవట్లేదు, వీడియోలో చేసి చూపిస్తున్నా కానీ వేస్తలేను. పెరుగు వేసుకుంటే ఏంటంటే టెక్స్చర్ కూడా బాగుంటుంది, కాకపోతే మనకి ఇప్పుడు అది తినకూడదు పెరుగు. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బెస్ట్. ముక్కకి మంచిగా పట్టాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఒక సైడ్ పెట్టుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 hours 3 hours అట్లా 1 hour అన్న మినిమం ఆగితే బాగుంటుంది. మ్యారినేట్ అవుతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకండి, మ్యారినేట్ కావడానికి బయటనే పెట్టేసేయండి. దాని మీద మూత పెట్టేసి పక్కన పెడితే అయిపోయాయి. నేనైతే డైరెక్ట్ తినేస్తా, డైరెక్ట్ వండుతా. మనకంత ఆగదన్నమాట, అంతసేపు ఆగడం మన వల్ల కాదు, తెలుసు కదా మరి. ఇది మిక్స్ చేసుకున్నాక బీన్స్ని దీనిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేయడమే, ఏం లేదు, చాలా ఈజీ. ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ ఉంటాయి కదా, మనం ఫ్లేమ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టినాక కొంచెంసేపటికి వాటర్ వస్తాయి చికెన్లోకి వెళ్ళి, అదే వాటర్లో కుక్ అవుతాయి. మనం సపరేట్గా వాటర్ యాడ్ చేసే అవసరం లేదు, చాలా ఈజీ. ఇది ఎవరన్నా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ, చాలా ఈజీ. ఇది ఎవరన్నా చేసుకోవచ్చు. చూడ్డానికి మంచి కలర్ఫుల్ ఉంది కదా. కొంచెం బాయిల్ అయినాక దానిలోకి వెళ్ళి వాటర్ వచ్చినాయి. నేనైతే ఎక్స్ట్రా ఏం వాటర్ని యాడ్ చేయలేదు, అదే వాటర్ అన్నమాట. కొంచెం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. మీకు కావాలంటే వాటర్ వచ్చినాక, చికెన్లో నుంచి వాటర్ వచ్చినాక కొంచెం ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ మీరు 1 glass వాటర్ యాడ్ చేసుకోండి. 1 glass లేకుంటే 1/2 glass. అప్పుడు కొంచెం గ్రేవీలా ఉంటుంది అన్నమాట. నేనేమి యాడ్ చేసుకోను, నాకు గ్రేవీ అవసరం లేదు, నేను అలాగే తినేస్తా. సో నేనైతే ఏమి వాటర్ యాడ్ చేయను. మంచిగా మిక్స్ చేసుకుంటే మళ్ళీ ప్రతి ముక్కలు ఉడుకుతాయి, లేదంటే పైన ఉడుకుతుంది, పచ్చిగా అట్లనే ఉంటుంది అన్నమాట, అంతే.